ఆంధ్రప్రదేశ్లో జనాల్లో అసంతృప్తి, నిరుత్సాహం, ఆగ్రహం ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ టోటల్గా బాగా అబ్జర్వ్ చేస్తే ఎవరైనా సరే ఒకటే టార్గెట్, ఒకటే అమరావతి. అప్పులు తేవాలా, అమరావతిని డెవలప్ చేయాలా, అది ఏమైనా కానీ ఎవరైనా ఏమైనా కానీ మేము సంక్షేమ పథకాలు ఇవ్వలేం, మా వల్ల కాదు అని చెప్పేసి డైరెక్ట్గా కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వివరం ఇలా పోతున్న సమయంలో విశాఖపట్నం భూముల మీద పడ్డారు. విశాఖపట్నం భూముల్లో ఈ మధ్య టీసీఎస్కి 99 పైసలకి 21 ఎకరా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ ముసుగులో మళ్ళీ ఒక భూ వ్యవహారం వచ్చింది. ఉషా కంపెనీ. ఈ కంపెనీ రీసెంట్గా రిజిస్టర్ అయ్యి ఆ కంపెనీకి కొన్ని భూములు కేటాయించారు. ఆ కంపెనీ ఎక్కడో ఒక ఏరియాలో పెట్టి మేము స్టార్ట్ చేస్తాం. నిన్న మొన్న రిజిస్టర్ అయిన కంపెనీ 1000 ఎకరాలు భూములు, 1000 కోట్లు చేసే భూములు ఇలా దారాదత్తం చేసేసి ఆ ముసుగులో దందా కొనసాగుతుంది. ఇవన్నీ కవర్ చేయడానికి ఎవరైనా సరే మీడియా ముందుకు వచ్చి ఎవరైనా మాట్లాడతారు, మొత్తం డైవర్షన్ చేయడానికి ఈరోజు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. పెట్టి కేసులు అవన్నీ కూడా సార్ ఒక రకంగా, కానీ కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. వాళ్ళతో నేను ఏకీభవించాల్సిన అవసరం లేదు, ఉన్న వాస్తవం మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ ఏ ప్రాంతంకైనా వెళ్ళండి, ఎక్కడ కానీ ఏ విధమైన డెవలప్మెంట్ అనేది కనిపించలేదు. చూడండి ఒకసారి ఇక్కడ